హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం తక్కువ టైంలో కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఒక ఫ్రెష్ అయిన కాలీఫ్లవర్ని తీసుకొని బాగా మనం ముక్కలుగా చేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పురుగులు అయి ఉంటాయి కాబట్టి అలాంటి లేనిది ఫ్రెష్ది అయితే తీసుకున్నాము. బాండీలో ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని అవి వేగినాక తరిగిన పచ్చిమిర్చి అని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం వేగాలి. అవి వేగితేనే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. 10 మినిట్స్లో కర్రీ కంప్లీట్ చేయాలని అనుకున్నాను. అందుకే నేను ఫాస్ట్గా కొంచెం మీడియం కన్నా హైలో పెట్టాను. ముక్కలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ముందుగా మనం ఆయిల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల ఆ పసుపు కొంచెం ఆయిల్కి వేగుతుంది కాబట్టి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మనం ఇలాంటి కర్రీస్ ఎవరైనా ఏదైనా చేసుకున్నప్పుడు ముందుగా మనం ఈ తాలింపులోనే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. కర్రీస్ పసుపుగా కనిపిస్తే ఇప్పుడు నేను కాలీఫ్లవర్ ముక్కలు అయితే వేసాను. కొంచెం ఒకసారి బాగా కలిపి బాండి మీద మూత పెట్టేశాను. ఎందుకంటే ఫాస్ట్గా మనకి మగ్గిపోవాలి కాబట్టి. ఒకటి కాలీఫ్లవర్ మనకి ముక్క అనేది చితకకుండా చూసుకోవాలి. చితకపోతే కూర టేస్ట్ ఉండదు. ముక్క ముక్కగా ఉంటేనే ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా తిప్పి నేనైతే ఇప్పుడు మూత పెడతాను. పసుపు ఆయిల్ బాగా కలిస్తే ముక్కకి చక్క త్వరగా మగ్గిపోయింది అనమాట. చూసారా, ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఒకసారి తిప్పుకుందాం. ఒక్క నిమిషం మనం మూత చాలా ముక్క మగ్గిపోతుంది. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకుందాం. తరిగిన టమాటా ముక్కలు కూడా నేను అందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి పెట్టుకుందాం. మూత పెట్టి ఒక నిమిషం ఉంచితే మనకు ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసే టైం లేదు నాకు. మాకు ఇక్కడ కరెంట్ లేదు. అంత తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుంది. నేను తురిమేస్తున్నాను. కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ ఇలా తురిమింది. మనం ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో మనం ఇవి కూడా వేసుకున్నాం. తురిగిన కొబ్బరి, తురిమిన అల్లం, వెల్లుల్లిపాయ ఈ 3 మిశ్రమాన్ని మనం ఈ కర్రీలో వేసుకున్నాం. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. మనకి ఇప్పుడు మసాలా అవన్నీ వేసుకుని కాలీఫ్లవర్ అంటే మనం మసాలా వేసుకుంటేనే అది ఒక చికెన్ టేస్ట్ వస్తుంది. నాకు టైం లేదు కాబట్టి ఇలా తక్కువ టైంలో కూడా మనం ఇలా వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అది. ఈ తురిమిందని మనం వేసే ముందు ఫస్ట్గా మనం కొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో కారం కూడా మగ్గాలన్నమాట. అప్పుడు కారం వాసన రాకుండా కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ కారం వేసి ఒకసారి బాగా తిప్పుకోవాలి. కర్రీ అంతా కారం కలవాలి కదా, తిప్పుకుందాం. కొంచెం మూత పెడితే ఏంటంటే ఆ సగకి ఈ కారం స్మెల్ లేకుండా చక్కగా కారం మగ్గుతుంది అన్నమాట ఆయిల్లో. నేనైతే వాటర్ యాడ్ చేయలేదు ఫ్రెండ్. కర్రీలో ఏ కర్రీలైనా వాటర్ యాడ్ చేయకపోతేనే మినిమం ఆ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి కొంచెం గుజ్జుగా రావడం కోసం నీళ్ళు ఎలా వేస్తారు. వాటర్ వేస్తే ఏంటంటే కర్రీ అనేది అంత టేస్ట్ రాదన్నమాట. అందుకే నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు. కారం మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం తురిమిన కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ ఇది ఐటమ్స్ అనేది వేసుకుందాం. కర్రీ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. ఇది ఒకసారి మొత్తం మనం కలిపి పెట్టుకుందాం అన్నమాట. కలిపి పెట్టి మనం మూత పెట్టామంటే కొంచెం ఆ సగకి మొత్తం మగ్గిపోతుంది. ఓకే, మూత పెడదాం.
చూసారా ఫ్రెండ్స్, చక్కగా మసాలా అంతా మగ్గిపోయింది.